హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్లో అయినటువంటి రీజనింగ్లోని వెన్ డయాగ్రామ్ యొక్క పీబీక్యూ యొక్క పార్ట్ 1 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. అండ్ అదేవిధంగా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఇస్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఓకేనా? అండ్ ఇప్పుడు మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. అండ్ అదేవిధంగా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా హై పాయింట్స్ మన యొక్క వీడియోస్కి అయితే ఇవ్వండి. హై పాయింట్స్ ఇచ్చినట్లయితే మన యొక్క వీడియోస్కి ఒక చిన్న బూస్టింగ్ అయితే రావడం జరుగుతుంది. రైల్వే ఎగ్జామ్ స్పెషల్గా రీజనింగ్, జనరల్ సైన్స్ అండ్ అదేవిధంగా ఆర్థమెటిక్ ఒక చాప్టర్ వైజ్ అండ్ షిఫ్ట్ వైజ్ మీకు ఇక్కడ డేటా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒక టోటల్ చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ అయినటువంటి instamojo.com/Srinivas మీకు నుంచి అయితే గ్యాదర్ అయితే చేసుకోండి. ఓకేనా? అండ్ అదేవిధంగా మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఇన్ఈక్వాలిటీ డేటాలు డిస్కస్ చేసుకున్నప్పుడు మిమ్మల్ని అయితే ఒక పాయింట్ అయితే అడగడం జరిగింది. అది ఏంటంటే నెక్స్ట్ దీన్ని పార్ట్ వైజ్ కంటిన్యూ చేయమంటారా లేకపోతే ఇంకో చాప్టర్లోకి వెళ్ళిపోదామని అయితే మిమ్మల్ని అయితే అడగడం జరిగింది కదా. సో దాని ప్రకారంగా మీరు ఇచ్చినటువంటి కామెంట్స్ ప్రకారంగా మన యొక్క నెక్స్ట్ టాపిక్ అయితే రావడం జరిగింది. సో మీరు ఇక్కడ అనదర్ టాపిక్ చేయమని ఇక్కడ అడగడం జరిగింది కదా. నెక్స్ట్ వేరే ఏదైనా చాప్టర్ చేయండి, నెక్స్ట్ అనదర్ టాపిక్ కంటిన్యూ చేద్దాం, ఎందుకంటే ఎగ్జామ్ అనేది దగ్గరగా ఉంది కదా మనకు, కాబట్టి నెక్స్ట్ టాపిక్ వెళ్దామని అడగడం జరిగింది. కాబట్టి మనకి ఇక్కడ వెయిటేజ్ దాంట్లో వెన్ డయాగ్రామ్స్ కూడా మనకు ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ కాబట్టి ఈ యొక్క టాపిక్లోకి అయితే మనం అయితే రావడం జరిగింది. మరి రిమైనింగ్ క్వశ్చన్స్ పరిస్థితి ఏంటంటే ఆల్రెడీ మీకు రిలీజ్ చేసినటువంటి ఒక రీజనింగ్ దాంట్లో అందుబాటులోనే రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా మీరు ఇక్కడ నుంచి గ్యాదర్ అయితే చేసుకోవచ్చు. ఓకే. అండ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్, ఇవి ఒక వెన్ డయాగ్రామ్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ పైన అండ్ దాంతోపాటు డయాగ్రామ్ పైన పర్ఫెక్ట్ కమాండ్ ఉండాలి. చాలా లాజికల్గా మనకి ఇక్కడ కాన్సెప్ట్ అయితే రావడం జరుగుతుంది. బాగా కన్ఫ్యూజన్ కూడా చేయడం జరుగుతుంది. ఈ రోజు మనం డిస్కస్ చేసేటటువంటి క్వశ్చన్స్లో మాక్సిమం ఆల్ మోడల్స్ కవర్ అయిపోతాయి. సో మీకు అన్ని మోడల్స్ మాక్సిమం కవర్ చేస్తాం కాబట్టి ఈ యొక్క పార్ట్ తోటి మనం దీన్ని కంప్లీట్ చేయొచ్చు. లేదు సార్ మాకు ఇంకా నెక్స్ట్ పార్ట్స్ కావాలని మీరు కనుక అడిగినట్లయితే ఇంకొక కొన్ని పార్ట్స్ కూడా మనం అయితే ఈ యొక్క వెన్ డయాగ్రామ్స్ చేద్దాం. సో మనం డిఫికల్ట్ అయినటువంటి క్వశ్చన్స్ స్టార్టింగ్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా వినండి. వన్ టైం అంటే ఏమీ అర్థం కాదు. ఓకే. అండ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్, స్టడీ ద గివెన్ డయాగ్రామ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్. ద నెంబర్స్ ఇన్ ద డిఫరెంట్ సెక్షన్స్ ఇండికేట్ ద నెంబర్ ఆఫ్ యూనిట్స్. సో మనకి ఇక్కడ ఇవ్వబడినటువంటి పటాన్ని జాగ్రత్తగా గమనించాలి అండ్ తర్వాత మనం ఇచ్చినటువంటి ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి. వివిధ విభాగాల్లోని సంఖ్యలు యూనిట్ల యొక్క సంఖ్యను సూచిస్తాయి. ఓకే. సో ఇది మన యొక్క డయాగ్రామ్. హౌ మెనీ సచ్ బాల్కనీస్ ఆర్ దేర్ దట్ ఆర్ ఐదర్ డోర్స్ ఆర్ విండోస్. సో ఇక్కడ మనకు ఈ యొక్క కిటికీలు లేదా తలుపులు ఉన్నటువంటి అలాంటి బాల్కనీలు ఎన్ని ఉన్నాయి. సో అసలు బాల్కనీ అంటే ఇది బాల్కనీస్. ఓకేనా? సో ఇది మనకు ఉన్నటువంటి బాల్కనీస్. సో దీంట్లో తలుపులతో సంబంధం ఉన్నది, కిటికీలతో సంబంధం ఉంది, ఐదర్ డోర్స్ లేదా విండోస్. సో డోర్స్ కనుక తీసుకుంటే ఇది డోర్. సో డోర్తో సంబంధం ఉన్నటువంటిది బాల్కనీ ఏంటిది, ఇక్కడ 4 ఉంది. అండ్ విండోస్తో పోలిక అంటే విండోస్ ఇది కదా. సో విండోస్తో సంబంధం ఉన్నటువంటి బాల్కనీ ఇది. సో ఈ రెండింటికి సంబంధించినటువంటి డేటా ఏది ఉంది, ఇది 17 + 4 17 + 4 దట్ ఈక్వల్స్ టు 21. సో వాట్ ఇస్ ద ఆన్సర్? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఐదర్ ఆర్ ఇక్కడ మనకు కాన్సెప్ట్ ఆర్ అనేటటువంటి కాన్సెప్ట్ బేస్ పైన ఇక్కడ క్వశ్చన్ అయితే ఫ్రేమ్ చేయడం జరిగింది. ఓకే. ఇంకా కొన్ని క్వశ్చన్ సాల్వ్ చేస్తే మనం ఇట్లా ఎందుకు తీసుకున్నామని మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి క్వశ్చన్ ఎంత ఇచ్చేసిండో. ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ రెక్టాంగిల్ రిప్రజెంట్ స్టూడెంట్స్. సో ఇక్కడ మనకు రెక్టాంగిల్ అనేది దేన్ని సూచిస్తుందట? స్టూడెంట్స్. ఓకే. అండ్ సర్కిల్ అనేది గర్ల్స్ అన్నమాట. ఓకే. గర్ల్స్ని రిప్రజెంట్ చేస్తుందట. అండ్ అదేవిధంగా ఓవెల్ అనేది ఏమో ఆర్ట్ ఫ్యాకల్టీ. సో ఇక్కడ కనిపిస్తుంది ఏమో ఆర్ట్ ఫ్యాకల్టీ. ఓకే. అండ్ అదేవిధంగా ట్రయాంగిల్ ఏమో స్పోర్ట్స్. సో ట్రయాంగిల్ ఏమో స్పోర్ట్స్. ఓకే. సో వాళ్ళందరూ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చేసుకున్నాం. ద నెంబర్స్ గివెన్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ రిప్రజెంట్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిలాంగ్ టు దట్ పార్ట్. ఓకే. సో ఇక్కడ ఆ యొక్క నెంబర్స్ ఏదైతే ఉన్నాయో ఆ యొక్క పార్ట్ సంబంధించినటువంటి పర్సన్స్ యొక్క నెంబర్ యొక్క డేటా. ఓకే. హౌ మెనీ గర్ల్ స్టూడెంట్స్ హ్యావ్ ఆప్టెడ్ ఫర్ art faculty and they do not participate in sports, and how many students who participate in sports but not girls and have opted for art faculty. క్వశ్చన్ ఏమైనా అర్థమైందా? తెలుగులో చెప్తా, తెలుగులో చెప్పిన తర్వాత కూడా మీకు అర్థం కాదు, ఒకటిసారి మొత్తం మనం రివైజ్ చేసి మీకు అర్థమైంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఒక చిత్రంలో దీర్ఘచతురస్రం విద్యార్థులను అండ్ అదేవిధంగా వృత్తమేమో బాలికలను సూచిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి యొక్క ఓవెల్ ఏమో ఆర్ట్ ఫ్యాకల్టీని అండ్ అదేవిధంగా త్రిభుజం ఏమో క్రీడలను మనకు సూచించడం జరుగుతుంది. వివిధ భాగాలలో ఇవ్వబడినటువంటి సంఖ్యలు ఆ భాగానికి చెందినటువంటి వ్యక్తుల యొక్క సంఖ్యను సూచిస్తాయి. ఎంతమంది బాలిక విద్యార్థులు ఆర్ట్ ఫ్యాకల్టీని ఎంచుకున్నారు, వారు క్రీడల్లో పాల్గొన్నారు, మరియు క్రీడల్లో పాల్గొనే బాలికలు కానీ ఆర్ట్ ఫ్యాకల్టీని ఎంచుకున్నటువంటి విద్యార్థులు ఎంతమంది ఉన్నారు. ఓకే. సో ఇక్కడ మనకు 2 క్వశ్చన్స్ వచ్చినాయి. సో ఆప్షన్ చూస్తే మనకు అది క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక నెంబర్, ఇక్కడ ఒక నెంబర్, ఇదొక నెంబర్, ఇదొక నెంబర్, ఇదొక నెంబర్, ఇదొక నెంబర్, ఇదొక నెంబర్, ఇదొక నెంబర్. ఒక నెంబర్ తెలిసి ఇంకో నెంబర్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకవేళ 211 కానీ 479 అయిందనుకోండి, కథం యువతల మనకు సింపుల్ అయిపోద్ది. ఓకే. సో ఫస్ట్ చూడండి, మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ కండిషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి ఎంతమంది బాలికా విద్యార్థులు
ఆర్ట్ ఫ్యాకల్టీని ఎంచుకున్నారు. సో ఆర్ట్ ఫ్యాకల్టీ అంటే ఏంటి, దానికి ఓవెల్, ఈ ఓవెల్లో ఉండాలి. అండ్ మనకు వాళ్ళు బాలిక విద్యార్థులే ఉండాలి. ఇగో వీళ్ళు బాలికా విద్యార్థులు, వీళ్ళు బాలిక విద్యార్థులు. సో వీళ్ళ కామన్గా ఏముంది, 211 ఉంది, 138 ఉంది. కానీ ఇక్కడ ఏమన్నారు, వారు క్రీడల్లో పాల్గొన్నారు. ఇగో ఇది స్పోర్ట్స్ కదా, ఈ ట్రయాంగిల్ అనేది స్పోర్ట్స్ కాబట్టి ఇది కాదు. ఇది కానప్పుడు మిగిలింది ఇది 211. 211 అంటే ఫస్ట్ 211 అంటే ఇదే. సో ఆన్సర్ ఏంటిదని ఆప్షన్ ఏ ఇచ్చాము. అండ్ దాంతోపాటు సెకండ్ ఇది కూడా సాల్వ్ చేద్దాం, ఎందుకంటే నా ఎగ్జామ్ హాల్లో కాదు కదా కూర్చోద్ది. సో మనకి ఇక్కడ నెక్స్ట్ ఏమన్నాడు, క్రీడల్లో పాల్గొనే అంటే ఫస్ట్ ఇదంతా రిమూవ్ చేసేద్దాం. నెక్స్ట్ ఏమన్నాడు, క్రీడల్లో పాల్గొనే అంటే ఈ యొక్క డేటా. ఓకే, క్రీడల్లో పాల్గొనే బాలికలు కానీ అంటే ఇక్కడ ఉంది కదా ఈ యొక్క భాగంగా. ఓకే, కానీ ఆర్ట్ ఫ్యాకల్టీని ఎంచుకున్నటువంటి విద్యార్థులు. సో ఆర్ట్ ఫ్యాకల్టీ ఎవరు, ఇక్కడ నుంచి ఇక్కడ. సో దీంట్లో కామన్గా ఉంది, ట్రయాంగిల్లో దీంట్లో కామన్గా ఉంది ఇదే కదా. సో 178. సో ఆన్సర్ ఏంటి, దాని ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో కొద్దిగా కన్ఫ్యూజన్స్ ఉంటాయండి, టెన్షన్ పడకండి, వీడియో 2-3 సార్లు వినండి, వింటేనే అర్థమవుతుంది. ఈ టాపిక్ చాలా చాలా కాంప్లికేటెడ్. అండ్ దరిద్రం ఏంటంటే వచ్చిన క్వశ్చన్స్ కూడా హార్డెస్ట్ ఆఫ్ ది హార్డెస్ట్ క్వశ్చన్సే వచ్చినాయి. ఈసారి ఇంతకంటే హార్డ్ కూడా రావచ్చు. కాబట్టి క్వశ్చన్స్ పైన మీకు కమెంట్ ఉంటే నెక్స్ట్ వచ్చేటటువంటి క్వశ్చన్స్ కొంతవరకు మీరు కవర్ అప్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, స్టడీ ద గివెన్ డయాగ్రామ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్. ద నెంబర్స్ ఇన్ డిఫరెంట్ సెక్షన్స్ ఇండికేట్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్. ఓకే, సో ఇక్కడ ఏమన్నాడు, హౌ మెనీ సచ్ అకౌంటెంట్స్ ఆర్ దేర్ హూ ఆర్ ఆల్సో బైలింగల్స్. సో ఇక్కడ ఎంతమంది ద్విభాషా నిపుణులు కూడా అయినటువంటి అకౌంటెంట్లు ఎంతమంది ఉన్నారు. సో ఓకే, ద్విభాషా నిపుణులు వీళ్ళంతా బైలింగల్స్ అయినటువంటి అకౌంటెంట్. సో ఇక ఇంతమంది. ఓకే, సో 15, 9. ఓకే, సో ఇది మనకు ఉన్నటువంటి డేటా. మరి దీంట్లో మరి ఏది తీసుకోవాలి సార్, ఇక్కడ 15 ఉంది, 9 ఉంది, మరి 24 ఉంది, 22 ఉంది, మరి ఏది తీసుకోవాలి. సో ఇక్కడ ఎక్కడైనా సరే మేల్స్ కానటువంటి వాళ్ళని ఉందా, ఎక్కడైనా పురుషులు కానటువంటి వాళ్ళని ఉందా, లేదు. కాబట్టి 15 + 9, 15 + 9 దట్ ఈక్వల్స్ టు 24. 24 మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఒకవేళ పురుషులు కానటువంటిది అంటే అప్పుడు 9 అవుతుంది, పురుషులు కూడా అయినటువంటి అంటే 15 అవుతుంది అట్లా. ఓకే, మీ అందరికీ తెలిసిందే కదా, ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ డాష్, లేకపోతే ఏ నాట్ ఈక్వల్ టు బి, ఇట్లాంటివన్నీ కూడా మీకు తెలుసు కదా, 10th క్లాస్లోనే చదివారు కదా. కాబట్టి మళ్ళీ మనం ఇదంతా డీటెయిల్గా వెళ్ళట్లేదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ మనకు 3 కండిషన్స్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో ఇక 3 కండిషన్స్ ఇచ్చి వాటి యొక్క మొత్తాన్ని మనం అయితే కనిపెట్టాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ రేఖాచిత్రాన్ని అధ్యయనం చేసి సమాధానం ఇవ్వాలి. సో ఇక్కడ ఏ తీసుకుంటే ఏ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. వీళ్ళు ఎవరు, విద్యావేత్తలు. అండ్ ఈ వచ్చరికి ఉపాధ్యాయులు. ఓకే, అండ్ అదేవిధంగా డి అంటే మహిళలు. ఓకే, మహిళలు. అండ్ బి అంటే పురుషులు. ఓకే, అండ్ అదేవిధంగా సి అంటే వైద్యులు. ఓకే, అయితే ఇక్కడ ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి మహిళా విద్యావేత్తలు. సో మహిళా విద్యావేత్తలు, సో వీళ్ళంతా ఉపాధ్యాయులు, దీంట్లో మహిళలు అండ్ దాంట్లోనే విద్యావేత్తలు, వీళ్ళంతా విద్యావేత్తలు. అంటే ఈ 3 కలిసిన ప్లేస్గా 19. కాబట్టి ఎంత, ఇది 19. అండ్ నెక్స్ట్ డాక్టర్లుగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు. మరి వైద్యులు అంటే డాక్టర్లే కదా, ఇగో డాక్టర్లుగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎవరు, ఇక్కడ ఈ వృత్తం అదే కదా, ఇదంతా కూడా ఉపాధ్యాయులు 20. అండ్ నెక్స్ట్ ఉపాధ్యాయులు కానీ విద్యావేత్తలు కానీ పురుషులు. ఓకేనా, ఇక్కడ పురుషులు అంట, టీచర్లు కాదంట, అకాడమిషియన్ కానటువంటి వాళ్ళు. ఓకే, ఓకేనా. సో ఇక్కడ మనకు విద్యావేత్తలు గారు. సో ఇదంతా కాదు, ఇది కాదు. సో ఇక్కడ మిగిలినటువంటి డేటా ఏంటిది, దీనికి లింక్ అయింది ఇది ఒక్కటి మాత్రం, అంటే 28. సో మొత్తం కూడా అండి 19 + 20 + 28. సో మొత్తం కూడా ఎంత వస్తుంది, 67. సో ఆన్సర్ ఏంటి, దాని ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. స్టార్టింగ్ క్వశ్చన్స్ అండ్ దాంతోపాటు కన్ఫ్యూజన్ క్వశ్చన్స్ కాబట్టి స్లోగా డీటెయిల్గా చెప్తున్నా. లేదు సార్ మాకు ఈ కాన్సెప్ట్ వచ్చంటే రప్ప లాజిక్స్ వేసేసుకుని వెళ్ళిపోవచ్చు. ఓకే, సో స్టార్టింగ్ క్వశ్చన్స్ కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గానే వినండి. అన్నీ మనం తొందర అంటే కుదరదు. ఓకేనా, ఇట్లాంటి టాపిక్స్ పైన. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇట్లాంటి వాటికి ఇదంతా మనం పక్కన పెట్టేయచ్చు. ఓకే, సో హౌ మెనీ పీపుల్ హ్యావ్ సఫర్డ్ ఫ్రమ్ బోత్ అలర్జీ అండ్ చికెన్ పాక్స్. నాట్ కామన్ కోల్డ్ ఎక్కడైతే ఉందో ఇది కాకుండా, అంటే ఇదంతా తీసేయాలి. నాట్ అని వచ్చిందంటే అది లేపేయాలి. ఇది కాకుండా అలర్జీ మరియు చికెన్ పాక్స్, అలర్జీ ఉంది, చికెన్ పాక్స్ ఉంది, రెండింటి కామన్గా ఉంది, ఇదే ఉంది. 17 ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడ బోత్
అండ్ ఇట్లా వచ్చింది అనుకోండి, దాన్ని మనం ఇంటర్సెక్షన్ లెక్క తీసుకుంటాం, ఏ ఇంటర్సెక్షన్ బి. సో దాన్ని మనం కన్సిడర్ చేస్తాం, ఆ మధ్యలో ఉన్నటువంటి దాన్ని. మరి దీన్ని కన్సిడర్ చేయొచ్చా అంటే కామన్ కోల్డ్ ఉండకూడదు కదా, ఇది కూడా కామన్ కోల్డ్ లోనే భాగం కదా, అంటే జలుబులోనే భాగం కదా. And next, study the given diagram carefully and answer the following question. The numbers in different sections indicate the number of persons who like different dry fruits during the snack time. Okay. So ఇక్కడ how many people like hazelnut but not cashew. సో క్యాష్యూ ఎక్కడ ఉంది, ఇగో ఇక్కడ ఉంది. సో ఫస్ట్ ఇదంతా లేపేయాలి, మనం చేయాల్సినటువంటి పని ఇదే. ఓకే. సో ఇక్కడ మనకి ఎంతమంది హ్యాజిల్నట్ ని ఇష్టపడతారు, హ్యాజిల్నట్ యాడ్ ఉందండి, ఇగో ఇక్కడ 120 19. మనకు దీనికి సంబంధించి ఆల్మండ్ గురించి ఏమైనా డేటా ఇచ్చిండా, ఏమి ఇవ్వలేదు. సో ఇక్కడ 120 + 19 ఎంత, 139. సో ఆన్సర్ ఏంటిదండి, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో స్టడీ ద గివెన్ డయాగ్రామ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్. ద నెంబర్స్ ఇన్ డిఫరెంట్ సెక్షన్స్ ఇండికేట్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్. ఇచ్చినటువంటి రేఖాచిత్రాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేసి ప్రశ్నకు సమాధానాన్ని ఇవ్వండి. ఓకే. సో పైపటం ఆధారంగా ఈ కింది వాక్యాలు ఏది సరైంది. సో ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. 4 ఆప్షన్స్ కూడా మనం ఇక్కడ కన్సిడర్ చేస్తూ క్వశ్చన్స్ అయితే సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. చాలా చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్ ఇది. ఓకే. సో ఇక్కడ మనకు సోల్జర్స్ ఉన్నారు, గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, కాఫీ లవర్స్ ఉన్నారు. ఓకే. గ్రాడ్యుయేట్లు మరియు సైనికులు అయినటువంటి కాఫీ ప్రియుల యొక్క సంఖ్య 90. సో గ్రాడ్యుయేట్లు ఇదంతా, అండ్ అదేవిధంగా సైనికులు అంటే సోల్జర్లు ఇదంతా ఈ సీట్ దాకా, మరియు కాఫీ ప్రియులు 3 కలిసినటువంటిది ఎక్కడండి, 52 కదా మధ్యలో ఉంది. సో ఇక్కడ 90 ఇచ్చిండు, ఇది మన యొక్క ఆన్సరా కాదు. కాఫీ ప్రియులు అయ్యి సైనికులు కానటువంటి పట్టభద్రుల సంఖ్య. సో కాఫీ ప్రియులు అయ్యి అంట, కాఫీ ప్రియులు అంటే వీళ్ళు ఉంటారు, అయితే సైనికులు కానటువంటి అంటే ఈ పోర్షన్ మొత్తం పోయింది, ఎంత పోయింది మిక్స్డ్ అంటే పట్టభద్రుల సంఖ్య, పట్టభద్రుల సంఖ్య. ఇగో ఈ రెండింటి కామన్గా ఏది ఉంది, ఇదేమి. సో ఆన్సర్ ఏంటిదండి, ఆప్షన్ బి. దాంతోపాటు సి కూడా చూద్దాం. కాఫీ ప్రియులు కానీ అంటే కాఫీ ప్రియుల యొక్క డేటా ఇదంతా తీసేసి పట్టభద్రులు కానటువంటి సైనికుల సంఖ్య. సో పట్టభద్రులు కూడా కాదు, అంటే వీళ్ళు కూడా కానటువంటి సైనికుల సంఖ్య. ఓన్లీ సైనికులు మాత్రం ఎంతమంది ఉన్నారు, 141 మంది ఉన్నారు. కానీ ఇక్కడ ఎంత ఇచ్చిన 193, అంటే ఇది కూడా కాదు. ద నెంబర్ ఆఫ్ సోల్జర్స్ హూ ఆర్ ఆల్సో కాఫీ లవర్స్ ఇన్ 27 ఈజ్ 27. సో ఇక్కడ మనకు కాఫీ ప్రియులైనటువంటి సైనికుల సంఖ్య ఈ రెండింటి కామన్ గా ఇక్కడ 90 ఉంది, మనకి ఇక్కడ 27 ఇచ్చింది కాబట్టి ఇది కూడా కాదు. సో ఆన్సర్ ఏంటిది, ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. And next question, study the given diagram carefully and answer the question. The numbers in different sections indicate the different number of persons. ఇచ్చినటువంటి రేఖాచిత్రాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేసి ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. వివిధ విభాగాల్లోని సంఖ్యలు వ్యక్తుల యొక్క సంఖ్యను సూచిస్తాయి. ఓకే. సో ఇక్కడ మనకు హౌ మెనీ సచ్ డాక్టర్స్ ఆర్ దేర్ హూ ఆర్ ఆల్సో జాగర్స్ నాట్ ఎన్ఆర్ఐస్. సో ఎన్ఆర్ఐలు కాకుండా జాగర్లు కూడా అయినటువంటి వైద్యులు ఎంతమంది ఉన్నారు. సో ఎన్ఆర్ఐలు కాదు అన్నప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి, ఎన్ఆర్ఐలను గీసేయాలి, లేపేయాలి. ఓకే. ఆ డేటా మొత్తం సరే ఇక్కడ మిక్స్డ్ ఉంది, అయినా తీసేయాలి, వీళ్ళంతా కూడా ఎన్ఆర్ఐలే కదా. ఓకే, ఎన్ఆర్ఐలను తీసేసినాం. ఇప్పుడు జాగర్లు కూడా అయినటువంటి డాక్టర్లు. సో జాగర్లు కూడా అయినటువంటి డాక్టర్లు అంటే ఎంతమంది, 45 మంది. సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇక్కడనే డయాగ్రామ్ గీయగలుగుతున్నాం. మెయిన్ ఎగ్జామ్లో అంటే మన మైండ్లో డ్రా చేసుకోవాలి, ఇట్లా ఇట్లా వస్తుంది, ఈ భాగం ఇట్లా వస్తుందని. అండ్ మీ దగ్గర రఫ్ షీట్ ఉంటుంది కదా, ఆ రఫ్ షీట్లో కూడా ఇట్లా గీసుకోండి, ఈ భాగం తీసేయండి. రఫ్ షీట్లో మీరు డ్రా చేసేటప్పుడు ఇక్కడ వాల్యూస్ తీసుకోవద్దండి ఎప్పుడైనా సరే. ఇట్లా రఫ్ షీట్ ఉంటుంది కదా, సో ఇదే క్వశ్చన్ వచ్చింది, ఇక్కడ ఇది పెట్టేసినాం, ఇక్కడ ఇది పెట్టేసినాం, ఇక్కడ ఇది పెట్టేసినాం. సో డైరెక్ట్ ఇక్కడ పోయిట్స్, ఇక్కడ రైటర్స్, ఇక్కడ టీచర్స్ అని పెట్టేసుకున్నాం. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ బట్టి ఆ భాగాన్ని క్లియర్ చేసేసుకుంటే ఇక్కడ ఆన్సర్ వస్తుంది అన్నప్పుడు అక్కడ మనం చెక్ చేసుకోవాలి డైరెక్ట్ ఏది అనేది. ఓకే. సో ఈ క్వశ్చన్స్ మనకు టైం ఎక్కువ కిల్ చేస్తాయి అన్నమాట. ఇక్కడ ఆప్షన్స్లోనే మనకు డేటా అంటే 4 రకరకాలైనటువంటి సిచ్యువేషన్స్ ఇచ్చినప్పుడు ఆ 4గిట్లో ఏది పాసిబిలిటీ అవుతుంది అన్నప్పుడు టైం ఎక్కువ కిల్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ చూడండి, స్టడీ ద గివెన్ డయాగ్రామ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్. ద నెంబర్స్ ఇన్ డిఫరెంట్ సెక్షన్స్ ఇండికేట్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్. సో ఇచ్చినటువంటి రేఖాచిత్రాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేసి ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. వివిధ విభాగాల్లోని సంఖ్యలు వ్యక్తుల యొక్క సంఖ్యను సూచిస్తాయి. ఓకే. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎబో డయాగ్రామ్. ఈ పైన ఇచ్చినటువంటి డయాగ్రామ్ ప్రకారంగా ఈ కింది ప్రకటనలో ఏది సరైంది. ఓకే. సో ఫస్ట్ చూడండి, రచయితలు కవులు అయినటువంటి ఉపాధ్యాయుల యొక్క సంఖ్య 20. సో రచయితలు కవులు అయినటువంటి టీచర్లు మొత్తం 3 మధ్య కలిపి 20 కాబట్టి ఇదే మన యొక్క ఆన్సర్. మిగిలిన 3 కూడా కరెక్ట్ ఆన్సర్స్ కావు, అది మనకు తెలుసు. కాకపోతే మనం మిగిలిన 3 కూడా ట్రై చేద్దాం. ఉపాధ్యాయులు కానీ అంటే టీచర్స్ కానీ, అండ్ అదేవిధంగా రచయితలు కానీ, రచయితలు కానటువంటి కవుల సంఖ్య ఎంత, ఇక్కడ ఎంతమంది ఉంటారు, 14 మంది ఉంటారు, కానీ ఇక్కడ 48, అంటే ఇది కాదు. ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి కవుల సంఖ్య 44, ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి కవుల సంఖ్య ఇక్కడ ఎంత,
28 ఇక్కడ 20, కానీ అది 44 పాసిబిలిటీ లేదు. గురువులు కానీ కవులు కానీ రచయితల సంఖ్య ఈ రెండు కానీ రచయితల సంఖ్య ఎంత? సో ఇది కూడా పాసిబిలిటీ లేదు. సో ఆప్షన్ ఏంటిదండి? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ యొక్క రేఖా చిత్రాన్ని చూడాలి. ఓకే, అదంతా చూసినాం. మనకు మెయిన్ క్వశ్చన్ ఏంటిదండి? ఎంతమంది భారతీయ పారిశ్రామికవేత్తలు ఆటోలను తయారు చేస్తారని ఉత్పత్తిదారులు కాదు. ఓకే, స్టీల్ ప్రొడ్యూసర్స్ కాదు. సో స్టీల్ ప్రొడ్యూసర్స్ ఇక్కడ ఇదంతా కూడా స్టీల్ ప్రొడ్యూసర్స్. సో ఇదంతా తీసేయాలి. ఇంకా ఇదంతా లేదు. ఈ వాల్యూస్ అవి కూడా కాదు. ఓకే, సో ఇప్పుడు చూడండి, భారతీయ పారిశ్రామికవేత్తలు ఆటోలను తయారు చేస్తారు. భారతీయ పారిశ్రామికవేత్తలు ఆటోలను తయారు చేస్తారు. ఈ మూడు ఎక్కడ కలిసినాయి? ఇక్కడనే కదా. ఇక్కడ తీసుకుంటే ఇది ఇండియన్స్, ఇక్కడ తీసుకుంటే ఇండస్ట్రియలిస్ట్, ఇక్కడ తీసుకుంటే ఆటో. అంటే 3 సైడ్లు కవర్ అయింది 6 కాబట్టి సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. నా క్లాస్ ఇది ఫటాఫట్ చేసేద్దాము. ఓకే, మీకు అర్థం కాలేదంటే నెక్స్ట్ కూడా ఈ పార్ట్స్ అయితే వచ్చేస్తాయి. నెక్స్ట్ పార్ట్లో ఇంకా క్వశ్చన్స్ కూడా డీప్గా వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్. ఈ కింది రేఖాచిత్రాన్ని అధ్యయనం చేసి దాని ఆధారంగా ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. ఓకే, సో ఇక్కడ మనకు ఉమెన్ స్పీకర్ ప్రొఫెసర్ సంబంధించి డేటా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎంతమంది మహిళలు స్పీకర్లుగా ఉన్నారు కానీ ప్రొఫెసర్లు కాదు? ఎంతమంది మహిళలు స్పీకర్లుగా ఉన్నారు, ప్రొఫెసర్స్ కాదు? అంటే ఇగో 62. ఓకే, సో 62 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే ఇగో ఈ రెండు పోయినాయి, ఈ రెండు ఇట్లా. సో నెక్స్ట్ 32, 49. 32, 49 ఏది వస్తుందో చూద్దాం. ఎంతమంది ప్రొఫెసర్లు స్పీకర్లుగా ఉన్నారు కానీ మహిళలు కాదు? సో మహిళలు కాదంటే ఇదంతా పోయింది. ఎంతమంది స్పీకర్లు ప్రొఫెసర్లుగా ఉన్నారు అంటే 49. సో అంటే ఆన్సర్ ఏంటి? దాని ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఇంతకుముందు వెన్ డయాగ్రామ్స్ అంటే ఒక క్వశ్చన్ వచ్చేది, ఇప్పుడు ఒకే క్వశ్చన్లో 4 క్వశ్చన్స్ కల్పించేస్తున్నాడు. నెక్స్ట్ చూడండి, భక్తులు కూడా అయినటువంటి తండ్రులు ఎంతమంది ఉన్నారు? భక్తులు కూడా అంటే ఇగో డివోటీస్ అయినటువంటి ఫాదర్స్ ఎంతమంది? సో ఎంతమంది అండి? ఇక్కడ 16 పెట్టేస్తా. కానీ ఇక్కడ మనకు డ్రైవర్లు కాదని చెప్పలేదు కదా, డ్రైవర్లు అవునని చెప్పలేదు, కాదని చెప్పలేదు. కాబట్టి డ్రైవర్ల యొక్క డేటాను కూడా మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి 25ను కూడా కన్సిడర్ చేయాలి. 25 + 16 దట్ ఈక్వల్స్ ఎంత అండి? 5, 6, 11 అంటే ఎంత? 41. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, హౌ మెనీ మేజన్స్ ఆర్ టైలర్స్ యాజ్ వెల్? సో ఇక్కడ ఉన్నటువంటి మేజన్స్ ఎంతమంది? టైలర్లు కూడా. ఓకేనా? సో ఇదంతా కూడా. సో 18 + 32 ఎంత అండి? చెప్పండి, 18 + 32 ఎంత? 50 కదా. సో ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఆర్ అనేది ఏం చూపిస్తుంది? విద్యార్థులను చూపిస్తుంది. ఓకే, అండ్ మనకు పి అనేది రోడ్లను చూపిస్తుంది, పి అనేది రోడ్స్ని చూపిస్తుంది. ఓకే, డబ్ల్యూ అనేది బాలికలను చూపిస్తుంది. ఓకే, జెడ్ అనేది మనకి ఇక్కడ మనస్తత్వ శాస్త్రం అంటే మనకి ఒక సైకాలజీ చూపిస్తుంది. ఓకే, సైకాలజీ చూపిస్తుంది. వివిధ భాగాల్లో ఇవ్వబడినటువంటి సంఖ్యలు వాటికి సంబంధించిన చూపిస్తే ఎంతమంది బాలికలు సైకాలజీ విద్యార్థులు? ఓకే, సో విద్యార్థులు ఇక్కడ ఉంది. ఎంతమంది బాలికలు? ఓకే, సో ఈ డేటా ఓకే, సో ఇక్కడ మనకు సైకాలజీ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అంటే ఈ డేటా 18 కానీ 16 కానీ అవుతుంది. దాంతోపాటు మనకి ఇంకేమి ఇచ్చిండు? పాయింట్స్. ఇది వచ్చేది ఇక్కడ, ఈ యొక్క విద్యార్థులు వచ్చేది ఇక్కడ, అండ్ బాలికలు వచ్చేది ఇక్కడ. అంటే ఈ 3 కలిసింది ఎక్కడ? 16 కదా. సో ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడ కలుస్తుంది కాబట్టి. సో ఇక్కడ మనకు బాలికల నుంచి ఇక్కడ నుంచి బాలికలు వస్తున్నారు, అండ్ ఇక్కడ నుంచి విద్యార్థులు, అండ్ దాంతోపాటు ఇక్కడ నుంచి సైకాలజీ. మరి దేనికి ఇచ్చిన అంటే మనల్ని డైవర్ట్ చేయడానికి. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఎంతమంది తోటమాలి కానీ ఇంజనీర్లు కాదు? ఓకేనా, ఇక్కడ ఎంతమంది తోటమాలీలు ఉన్నారు కానీ వాళ్ళు ఇంజనీర్లు కాదు? సో తోటమాలీలు ఎవరు? ఇక్కడ ఇదంతా. కానీ అందులో ఏం కాదు? ఇంజనీర్లు కాదు. అంటే ఇది పోయింది. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, 56 + 12 ఎంత? 56 + 12 దట్ ఈక్వల్స్ టు 68. సో ఇండస్ట్రియలిస్ట్ అవును కాదు రెండు ఏది చెప్పలేదు కాబట్టి దాన్ని కూడా మనం తీసుకుంటాం. ఇదంతా కూడా గార్డెనర్సే కదా, అదంతా కూడా తోటమాలే కదా. అట్లా. నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ పీపుల్ యూజ్ బోత్ సోనీ అండ్ డెల్ ల్యాప్టాప్స్? ఇందులో మనకు సోనీ మరియు డెల్ ల్యాప్టాప్స్ రెండింటిని ఎవరు వాడతారు? ఓకే, సో ఇక్కడ మనకి హెచ్పి ల్యాప్టాప్ గురించి డేటా ఇచ్చిండా? ఇవ్వలేదు, క్వశ్చన్లు ఇవ్వలేదు కాబట్టి ఇంతవరకు తీసుకోవాలి. 6 + 10 ఎంత? 16. ఇయే మనకు మెయిన్, ఎందుకంటే బాగా కన్ఫ్యూజ్ చేస్తాయి. సరే ఇక్కడ మనకు సోనీ డెల్ గురించి ఇచ్చిండు, హెచ్పి గురించి చేయలేదు కదా, ఇంకోటి 10 ఉంది కదా, ఇక్కడ 10 పెట్టేస్తాం, రాంగ్ అవుతుంది. సరే ఇక్కడ ఒకవేళ హెచ్పి గురించి ఇచ్చిండేమో నేను చదవలేదేమో అనుకుని ఇది పెట్టేస్తాం, అది పోతుంది. సో మనకి ఇచ్చిన దాంట్లోనే క్లారిటీ ఉంటుంది, దానిపైన మాత్రం మనకు కమాండ్ ఉండాలి, మిగిలిన వాటి గురించి ఎక్కువ ఆలోచించొద్దు. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ సోలార్ ఎనర్జీ మరియు కోల్ ఎనర్జీ రెండింటిపై ఎంతమంది ఆధారపడతారు? సోలార్ ఎనర్జీ, కోల్ ఎనర్జీ, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. విండ్ ఎనర్జీ గురించి ఏమన్నా ఉందా?
తేడా లేదు. కాబట్టి 28 + 12 ఎంత? 40. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి 4 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది లిటరల్గా ఏబిసిడి అనేటటువంటి. ఓకే, సో ఇక్కడ మనకు గర్ల్స్ ఉన్నారు, గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, మార్నింగ్ వాకర్స్ ఉన్నారు. సో నెంబర్ ఆఫ్ గర్ల్స్ హూ ఆర్ బోత్ గ్రాడ్యుయేట్స్ అండ్ మార్నింగ్ వాకర్స్. సో ఇక్కడ మనకు గర్ల్స్ అంట, గ్రాడ్యుయేట్స్ అంట, మార్నింగ్ వాకర్స్ అంట 3 కలిపి ఎక్కడ ఉంటాయి? మధ్యలో ఉంటాయి. 15 అంటే ఇది కాదు. నెక్స్ట్ గ్రాడ్యుయేట్లు కానీ బాలికలు అయినటువంటి మార్నింగ్ వాకర్ల సంఖ్య. సో గ్రాడ్యుయేట్లు గారంటే ఇదంతా కాదు. గర్ల్స్ అయి మార్నింగ్ వాకర్స్ ఇక్కడ 22. సో ఇక్కడ 19 వచ్చింది, ఇది కూడా కాదు. బాలికలు కాకుండా మార్నింగ్ వాకర్స్ అయినటువంటి గ్రాడ్యుయేట్లు. బాలికలు కాకుండా అంటే ఇదంతా కాకుండా గ్రాడ్యుయేట్స్ అయినటువంటి మార్నింగ్ వాకర్స్ అంటే మధ్యలో ఎవరు ఉన్నారు? 33. అంటే ఇక్కడ 33. ఎస్, సో ఇది కరెక్టే. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. తలుపులు లేదా కిటికీలు ఉన్నటువంటి బాల్కనీలు ఎన్ని ఉన్నాయి? ఇదే క్వశ్చన్ ఇదే వీడియో స్టార్టింగ్ లో డిస్కస్ చేసుకున్నాం. సేమ్ క్వశ్చన్ కూడా మళ్ళీ మనకి ఇక్కడ రావడం జరిగింది. ఇందుకే నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అనేది. సేమ్ షిఫ్ట్ లో సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది. ఓకేనా? ఇక్కడ సో ఏంటి ఆన్సర్? 17 + 4 21. ఆప్షన్ ఏంటి దాని? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. సో ఇక్కడ మనకు 2 వర్గాల మొత్తం ఎంత? అందులో మనకు వైద్యులైనటువంటి ఉపాధ్యాయులు మరియు తల్లులైనటువంటి ఉపాధ్యాయులు, కానీ వైద్యులు మరియు తల్లులైనటువంటి ఉపాధ్యాయులను మినహాయించి. సో దీనికి డబల్ స్టార్ కాదు, త్రిబుల్ స్టార్ తీసుకోండి. చాలా చాలా లాజిక్. ఈ క్వశ్చన్ మీకు అర్థమైందా? ఎంటైర్ వెన్ డయాగ్రామ్స్ అన్ని వచ్చేసినట్టే. ఓకే, సో ఇక్కడ చూడండి వైద్యులైనటువంటి ఉపాధ్యాయులు, వైద్యులైనటువంటి ఉపాధ్యాయులు. ఓకే, నెక్స్ట్ తల్లులైనటువంటి ఉపాధ్యాయులు. ఇక్కడ ఎట్లా ఇది కూడా కన్సిడర్ అయింది. కానీ వైద్యులు మరియు తల్లులైనటువంటి ఉపాధ్యాయులను మినహాయించి, వైద్యులైనటువంటి తల్లులైనటువంటి ఉపాధ్యాయులు అంటే మధ్యలో 19, దాన్ని తీసేసి, అంటే 22 + 19 + 12 దాంట్లోంచి మనం ఈ మధ్యలో దాన్ని తీసేస్తాయి, అంటే 19 తీసేస్తాయి. ఇది పోయింది. మిగిలినంత 22 + 12 ఎంత? 34. సో వాట్ ఇస్ ద ఆన్సర్? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఈ విధంగా మనకైతే ఈ యొక్క క్వశ్చన్ అయితే ఉంటుంది. చాలా చాలా కాంప్లికేటెడ్. ఓకే, సో ఇక టీచర్స్ అండ్ హూ ఆర్ డాక్టర్స్ అండ్ టీచర్స్ హూ ఆర్ ఆల్సో మదర్, బట్ ఎక్స్క్లూడింగ్ టీచర్స్ హూ ఆర్ డాక్టర్స్ యాజ్ వెల్ యాజ్ మదర్స్. సో వాళ్ళని మనం తీసేయాలి. ఇక మొత్తంలోంచి దీన్ని తీసేస్తే మిగిలింది మనకి డేటా. ఇప్పుడు మదర్స్ టీచర్స్ అయిన వాళ్ళు ఉన్నారు, డాక్టర్లు టీచర్లు అయిన వాళ్ళు డేటా ఉన్నది. ఓకే, సో ఇది మనకున్నటువంటి డేటా. అండ్ ఇక్కడతోటి ఒక పార్ట్ అయితే ఫినిష్ చేద్దాం. 20 క్వశ్చన్లు అయితే కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియో ఏం చేద్దాం అనేది మీకే వదిలేస్తున్నా. మీరు ఒకవేళ లేదు సార్ మాకు ఇంకా ఇది క్లారిటీ రాలేదంటే ఈ యొక్క వెన్ డయాగ్రామ్స్ మొత్తం కంప్లీట్ చేసేద్దాం. ఒక 2 రోజులు పోతే పోయింది కానీ. ఓకే, మొత్తం మీద మనకు ఒక 95 నుంచి 96 క్వశ్చన్లు ఏమున్నాయి అంత మటుకు కంప్లీట్ చేసేసుకుందాము. లేదు సార్ మాకు అర్థమైంది అని అనుకుంటే మాత్రము ఇంకో చాప్టర్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో మీ యొక్క ఒపీనియన్ పైనే మన యొక్క నెక్స్ట్ క్లాస్ అయితే ఆధారపడి ఉంది. మీరు లేట్ చేస్తున్న కొద్దీ క్లాస్ కూడా లేట్ అవుతుంది. ఓకే, అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మన యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. అండ్ దాంతోపాటు మన యొక్క సిబిట్ టెస్ట్ సిరీస్ పాయింట్ ఆఫ్ లో డేటా కూడా అందుబాటులో ఉంది, దీన్ని కూడా ఉపయోగించుకోండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు. నెక్స్ట్ వీడియో మనకు నేడుతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.